నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు ఐపాక్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఒక మాట చెప్పారు. ఇది విని చాలామందికి షాకింగ్లా ఉంటుంది. ఆయన కూడా అలాంటి షాకింగ్ విషయాన్నే చెప్పారు. ఎందుకంటే మళ్ళీ తమ ప్రభుత్వమే వస్తుంది, ఈసారి దేశం మొత్తం షాక్ అయ్యే ఫలితాలు రాబోతున్నాయి అని. ఆ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటంటారు? దాన్ని ఎలా చూడాలి? ఒక పక్క ప్రతిపక్షాలేమో ఆయన లండన్ పారిపోతున్నారు, మళ్ళీ రారు, ఇది ఇలాంటి అంటే ఒక పొంతన లేని ప్రచారం అటు జరుగుతుంటే, ఈయన కాన్ఫిడెన్స్ ఏమో ఇంతకు ముందు కంటే ఎక్కువ వస్తాయి అన్నట్లుగా కనబడుతోంది. ఎలా వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ అని? నాయకుడు అంటే అట్లే ఉండాలి. అందరూ అలాగే ఉన్నారు ఈ మధ్య. జగన్ గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఎంత హోరాహోరీ, ఎంతమంది ఏకమై, ఎంతమంది సినిమా నటులు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మోదీ, అమిత్ షా, ఒక జాతీయ పార్టీ, ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోయిన ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశము, 10 ఏళ్లుగా ఒక సినిమా నటుడి ఆధ్వర్యంలో నడుస్తున్న జనసేన, ఒకవైపు చెల్లి, ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నా ఆయన చాలా కూల్గా, మనం 151 గతంలో గెలిచాము, అందుకంటే ఎక్కువ గెలుస్తున్నాము, మీరు ఏం కంగారు పడొద్దండి, దేశమే ఈ ఫలితాలు చూసి షాక్ అవుతుంది అని ఒక కామెంట్ చేశారు. కాబట్టి మనం దాన్ని ఎలా చూడాలంటే, ఆయన వ్యవహార సరళి అది, ఆయన వ్యవహార శైలి అది. భయం అనేది ఆయన తెలియదు. భయం అనేది తెలిస్తే సోనియా గాంధీకే భయపడి ఉండేవాడు. కాంగ్రెస్ వాళ్ళందరూ అంత పెద్ద పార్టీ తండ్రి చనిపోయిన తర్వాత ఏకమై, చంద్రబాబు నాయుడు గారు ఏకమై ఒక యుద్ధమే చేస్తున్నప్పుడు, ఒక ప్రభుత్వము ఒక ప్రతిపక్షము కలిసి ఒక యుద్ధం చేస్తున్నప్పుడే ఆయన భయపడకుండా అసలు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టేశారు. అప్పటి వరకు ఉన్న పదవుల్లో తన మనుషులందరినీ రిజైన్ చేయించి మళ్ళీ పోటీ చేసి గెలిచారు. తర్వాత ఏమైంది? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 2014లో ఆయన అధికారంలోకి వస్తుందని నమ్మారు, కానీ కారణాలు ఏమైతేనే రాలేదు. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ళు పరిపాలన అయిపోయింది. ఇప్పుడేమో ఆయన ఒక నియంత, ఆయన అభివృద్ధి లేదు, ఆయన ఊరికి బటన్ నొక్కుడు, ఆయన వల్ల ఏం ఉపయోగం లేదు, ఈసారి చిత్తుగా ఓడిస్తున్నారు అని ఒక ప్రచారం అయితే ఉధృతంగా జరుగుతూ ఉందా లేదా? అవును. ఇంత ఉధృతమైన ప్రచారంలో కూడా ఆయన ఏమాత్రం బెదరకుండా మనము గెలుస్తున్నాము, మన పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తూ ఉంది అని చెప్తున్నారు. మామూలుగా సర్వేలు చెప్తున్నది ఆ లెక్కలో కూడా కాదు, ఇంకా ఎక్కువ చెప్తున్నారు. సర్వేలు అంటే యాక్చువల్గా సర్వేలు ప్రకటించకూడదు, కానీ రకరకాల రూపాల్లో ఫేక్ అయితేనేమి, ఒరిజినల్ అయితేనేమి ఏవేవో వచ్చేస్తున్నాయి, సర్వేలన్నీ వచ్చేస్తున్నాయి. దీంతో ఈ సర్వేలతో అంతా కన్ఫ్యూజ్ అయిపోయి బెట్లు కట్టేవాళ్ళంతా, పందాలు కట్టేవాళ్ళంతా కట్టుకుంటున్నారు. ఈ గోల ఒకవైపు నడుస్తూ ఉంది. ఇప్పుడేమో జగన్ గారు ఏమిటంటే మనం అధికారంలోకి వస్తున్నాం అంటే ఏమిటి ఆయన కాన్ఫిడెన్స్కి ఏమి ఉంటుంది కారణము? మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏమిటంటే ఆయన ఎందుకు నమ్ముతున్నారు అంటే, ఆయనకేమీ ఇప్పుడు మనకే తెలిసినప్పుడు ఆయనకు తెలియదు ఆయనకు వ్యతిరేక ఓటు ఉందనే విషయం. తెలియక కాదు, ఆయనకి అర్బన్లో ఆయనకు వ్యతిరేక ఓటు ఉంది. ఉద్యోగులు, రకరకాల వర్గాల వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. జగన్ ఈసారి దిగిపోవాలి అనే ఒక లక్ష్యంతో వాళ్ళు ఓటు వేశారు. ఇది 1 యాంగిల్. 2వ యాంగిల్ ఏమిటంటే, ఆయన పథకాల లబ్ధిదారులు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ, రైతులు కానీ, ముసలి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమంలా, ఒక ఉప్పెనలా కదలి వచ్చి వైసీపీకి ఓటు వేశారు. ఆ ఓటంతా కూడా పార్టీని కాపాడుతుంది, పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్తుంది అని ఆయన గాఢంగా నమ్ముతున్నారు. చాలామంది వైసీపీ వాళ్ళు దీన్ని గాఢంగా నమ్ముతున్నారు. అంటే సాయంత్రము క్యూలో నిలబడి రాత్రి 10 గంటల వరకు ఓటేసిన గ్రామీణ ప్రజలందరూ కూడా వైసీపీకి ఓటేయడానికి వచ్చిన వాళ్ళే అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. సరే, ఈ నమ్మకంలో ఎంత నిజము ఎంత కాదు అనేదాన్ని జూన్ 4వ తేదీ ప్రజలు తెలుస్తారు. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా, ఈవీఎంల్లో ఇప్పుడు జగన్ మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కూడా ఈవీఎంలో నిక్షిప్తమైన దాన్ని అయితే ఎవరేమీ ఎరెక్ట్ చేయలేరు కదా. ఆ క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత కాన్ఫిడెంట్గా మారడం లేదు. మీరు గమనించండి, వాళ్ళకి లాస్ట్ టైం తగిలిన షాక్కి వాళ్ళు కొంచెం భయపడ్డారు. లాస్ట్ టైం ఏమిటంటే, ఇంత అధికారంలో ఉన్న పార్టీ
ఇలా తెలుగుదేశానికి ఇంత చిత్తుగా ఓడిపోవడం అనేది గతంలో ఎప్పుడూ అనుభవం లేదు. ఓటమి కొత్త కాదు, కానీ తెలుగుదేశానికి ఇలా 23 సీట్లకే పరిమితం చేస్తారు, 175 సీట్లలో అనేది, ఎంపీ సీట్లలో 2 సీట్లకే పరిమితం చేస్తారనేది వాళ్ళు ఆ షాక్ని డైజెస్ట్ చేసుకోవడానికి, దాని నుంచి కోలుకోవడానికి కొంత టైం పట్టింది వాళ్ళకి. రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళకి కూడా షాకే అప్పుడు ఆ టైంలో. అది అందరికీ షాకే. జగన్ గెలుస్తాడు అనే క్లారిటీ ఉండింది, కానీ తెలుగుదేశం ఈ రేంజ్లో ఓడిపోతుంది అనేది ఎవరు ఊహించలేరు. సరే, అది అయిపోయింది, అది గత చరిత్ర. ఇప్పుడు ఏమిటంటే ఈసారి వాళ్ళకి ఎక్కడో గెలుస్తాము, మనకి జగన్ వ్యతిరేక ఓటు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నట్టు ఎన్నికలు ఎందుకు జరిగాయి, వీళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఆశపడి కాదు, ఏమీ కాదు, జగన్ ఉండాలా వద్దా అనే అంశం మీదే ఈసారి ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే పథకాలు అవన్నీ రూరలే కదా. అర్బన్లో మీకేమీ, ఒక ఉద్యోగి ఉంటాడు అనుకోండి, అతనికి ఏమి వస్తుంది, అతను 1వ తేదీ జీతం అనేది ఒకటే కదా కోరుకుంటాడు. ఆ 1వ తేదీ జీతం జగన్ ఇవ్వడం లేదు కాబట్టి ఆయన వ్యతిరేకంగా మారాడు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఏమిటంటే ఈసారి తెలుగుదేశము చరిష్మానా, లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అక్కర్లేదా, లేదా పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లో ఉండాలా అక్కర్లేదా అనేది పాయింటే కాదు. ఈసారి బీజేపీ కూటమి కాబట్టి, మోదీ గారు అక్కడ సెంట్రల్లో వచ్చేస్తున్నారు కాబట్టి ఆయన మద్దతు ఇచ్చిన కూటమికి మనం ఓటు వేయాలా అక్కర్లేదా, ఇవేమీ పాయింట్స్ కాదు. ఒకటే సింగిల్ ఎజెండా ఫార్ములా ఏమిటంటే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనుకునే వర్గం అంతా కూడా ఆయనకు ఓటేసింది. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కాకూడదు, ఆయన ప్రభుత్వం రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది యాక్చువల్గా సినేరియా. ఇప్పుడు ఏమిటంటే ఆయన చాలా కూల్గా ఏదో మన రాజశ్యామల యాగమో ఏదో చేశారు. పైగా ఆయన అధికారంలోకి వచ్చేస్తున్నాడు అని చాలా టీవీ ఛానల్స్ అయితేనేమి, రకరకాలుగా యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి చెప్తున్నాయి. సరే, వాటికి ఎంత శాంక్టిటీ ఉంది ఏమిటి అనే దాన్ని మనం పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు పార్టీల పరంగా చీలిపోయి ఉన్నారు కాబట్టి దీంట్లో లాజిక్కి, శాస్త్రీయతకి అందనకుండా కేవలం అభిమానంతోనూ, కేవలం ఒక ఇదిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యమంత్రి జగనే ఏం మాడుతున్నాడు అంటే, ఐపాక్ టీంతో ఏం మాడుతున్నాడంటే, మనం ప్రశాంత్ కిషోర్ మీద కూడా ఒక కామెంట్ ఉంది, ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన ఏం పెద్ద విషయం ఏమీ లేదు అంటే, ప్రశాంత్ కిషోర్ ఉండడం వల్ల తాను గెలిచానని 2019లో అందరూ అనుకున్నట్టుగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేకపోయినా కూడా తాను గెలుస్తున్నానని ఆయన చెప్తున్నాడు. నిజానికి ఒక మనిషితో జరిగేది ఏమీ లేదు. అది ఏమంటే ప్రశాంత్ కిషోర్కి అంత బలమే ఉంటే ఆయన పార్టీనే బతికి ఆయన పార్టీనే బీహార్లో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కదా. మరి ఆయనకే అడ్రస్ లేదా. కాకపోతే కాలం అనేది అన్నింటినీ కలుపుతుంది, కొన్నింటిని కలుపుతుంది. అట్లా ఆ కాలం కలపడం వల్ల ఐపాక్ టీము కొంత పని చేయడం వల్ల వాళ్ళకి ఐపాక్ వల్ల విజయం వస్తుంది అనే ఒక వాల్యూ అని ఏమంటారు, యాడెడ్ వాల్యూ ఒకటి వచ్చింది. అంతే తప్ప ఐపాక్ టీము వీళ్ళందరూ కూడా జనాన్ని ఏదో మెస్మరైజ్ చేసి వాళ్ళు గెలిపిస్తారు లేదా ఓడిస్తారు అనుకోవడం కూడా భ్రమ. సరే, ఆయన లాస్ట్ టైం 2019లో ఎలాగైతే కృతజ్ఞతలు చెప్పడానికి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడినాడు, ఈసారి కూడా అలాగే మాట్లాడినాడు. చాలామంది ఏదో జగన్ భయపడిపోయాడు, జగన్ లండన్ పారిపోతాడు, జగన్ ఇక రాడు లండన్ నుంచి అనే లెవెల్కి కూడా వెళ్తున్నాయి కొన్ని ఛానల్స్. ప్రశాంతంగా ఇక్కడే ఉన్నాడు, లండన్కి పోతాడేమో లేదో మనకు తెలియదు, పూల్గా నేను గెలుస్తున్నానని చెప్తున్నాడు. ఒకవేళ ఏదైనా తేడా వల్ల ఏదైనా అతనికి అపజయం జరిగినా ఆయన ఎక్కడికి పోడు, ఎందుకంటే మళ్ళీ పోరాటం చేస్తాడు. సరే, ఆ పోరాటంలో మళ్ళీ నెగ్గుతాడా లేదా ఏం జరుగుతుంది అనే విషయం పక్కన పెడితే ఆయన బేసిక్గానే ఏమిటంటే ఒక ఫైటింగ్ నేచర్ ఉండే మనిషి. ఫస్ట్ అది అర్థం కావాలి. జగన్ అర్థం కావాలంటే ఆయన వెనక్కి తిరిగే క్వశ్చనే లేదు, ఎవరితోనైనా యుద్ధం చేస్తాడు. గెలిపోవటం సంగతి తర్వాత, ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఓడిపోయాడు కదా ఒకసారి, కాబట్టి అవన్నీ పట్టించుకోడు, ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు. సరే, ఆయన పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లో విశ్వాసం కల్పించాయి, మనల్ని గెలిపిస్తాయి అని అతను నమ్మితే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనం హ్యాట్సాప్ చెప్పాలి. సరే, 151 మించి వస్తాయా లేదా అనే దాన్ని ఎవరు నమ్మడం లేదు, కానీ అంటే లాజిక్ అందాలి కదా. ఏదైనా కూడా ఒక లాజిక్ ఒకటి ఉంటుంది. అభిమానము వైసీపీ వాళ్ళకి విపరీతమైన జగన్ మీద అభిమానం ఉండొచ్చు. అభిమానం వల్ల మా సారే 150 చెప్పాడు కాబట్టి మేము 170 గెలుస్తామని కూడా వాళ్ళు అనొచ్చు. కానీ లాజిక్ ఒకటి ఉంటుంది. పోలింగ్ సరళి కానీ, పోలింగ్ జరిగిన విధానము కానీ, ప్రతిపక్షాలు జగన్ని ఢీకొన్న విధానము కానీ, అనేక నియోజకవర్గాల్లో వస్తున్న పోలింగ్ సరళి కానీ, వీటన్నిటినీ మనం ఒకసారి బేరీజు వేసుకుని చూస్తే శాస్త్రీయంగా ఈయన చెప్పినట్టు 150 దాటే అవకాశం అయితే లేదు. అది కన్ఫర్మ్. అది
ఎన్ని వస్తాయి, గెలుస్తారా ఓడతారా, ప్రభుత్వం వస్తుందా రాదా అనేది మనం వెయిట్ అండ్ సీ. ఓకే సార్. సో అది ఇద్దరు అంటే ఒక సైడ్ కాదు, జగన్ గారు ఒకళ్ళే చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుందని వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సరే నాయకులు ఎలా ఉన్నా ఈ కింద స్థాయి ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఎక్కువ ఆశలు పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి ఆశలు పెట్టుకోవడం వల్ల అతి ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి జరిగితే దాన్ని తట్టుకోలేరు. అందువల్ల అంత ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు అని అనిపిస్తుంది. కానీ ఎవరికి వాళ్ళు మా ప్రభుత్వం వస్తుంది, మాదే వస్తుంది అని చెప్పి అదే దాన్నే కదా విశ్వాసము, లేదా అది ఏమంటారు, విధేయత అంటారా, విశ్వాసం అంటారా, మూర్ఖత్వంతో కూడుకున్న నమ్మకం అంటారా, ఎలాగైనా చెప్పి. అందుకని వీళ్ళ ఆస్తులు వేలు లక్షల కోట్లు ఈసారి బెట్టింగ్ పోగొట్టుకుంటారు. బెట్టింగ్లో చాలామంది డబ్బులు పోతాయి. బెట్టింగ్ కూడా ఎలా జరుగుతుందంటే రకరకాల మోడ్స్లో జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడతాడా అనేది మొన్నటి వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత అనే దిశగా వెళ్తూ ఉంది బెట్టింగ్. చంద్రబాబు నాయుడు అయినా అంతే, లోకేష్ గారు అయినా అంతే. ప్రధానమైన నాయకులు ఎవరూ కూడా, అంటే నేను చెప్పేది లీడర్స్, జగన్ వీళ్ళందరూ ఇట్లాంటి లీడర్స్ అందరూ కూడా వీళ్ళు ఎవరు ఓడిపోరు, ఖచ్చితంగా ఓడిపోరు. రెండో విషయం ఏమిటంటే జనం ఈసారి చాలా విజ్ఞతతో చాలా మొహాలు వదిలించుకుని, అది ఏ పార్టీ అనేది నేను చెప్పను, చాలా పాత మొహాలు వదిలించుకుని కొత్త మొహాలని అసెంబ్లీ నిండా నింపుతారు. ఇదైతే గ్యారంటీ. అది ఏ పార్టీ ప్రభుత్వం అనేది మనకు సంబంధం లేని విషయం. చూద్దాం సార్ మరి కొత్త అసెంబ్లీని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.